హలో అండి. రైతు సోదరులకైతే నమస్కారం అండి. ఈరోజైతే ఒక ముఖ్య సమాచారం ఇవ్వడానికైతే మీ ముందుకు రావడం జరిగింది. ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో అయితే మిర్చి అనేది కొనుగోళ్లు చాలా మందంగా జరుగుతున్నాయండి. కొనుగోళ్లు అయితే చాలా చాలా తక్కువగా ఎక్స్‌పోర్ట్స్ లేవని చెప్పేసి బేరగాళ్ళైతే కొనుగోళ్లనేది చేయడానికి ముందుకైతే రావటం లేదు. ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో రైతన్నలు ఒక డైనమోలో ఉన్నారండి. మిర్చి అసలు సాగు చేయాలా? రేట్ వచ్చిద్దా లేదా? అన్న విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండటం జరుగుతుంది. సో, ముందు అసలు రేటు గురించి పక్కన పెడితే, మనం ఒక ఎకరం మిర్చి సాగు చేయాలంటే ఎంత ఖర్చు చేస్తున్నాం అన్న విషయం గురించయితే ముందుగా రైతన్నలు తెలుసుకున్న తర్వాత అయితే మిర్చి అనేది సాగు చేయాలని కోరుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరం మిర్చి సాగు చేయడానికి ఎంత ఖర్చవుతుందనేది ఒక రఫ్ కాలిక్యులేషన్‌తో మీ ముందుకి చెప్పడానికైతే రావడం జరిగిందండి. ఫస్టొచ్చేసరికి కౌలు రైతులు మరియు సొంత భూమి ఉన్న రైతులకి ఫస్ట్ కౌలు రైతులైతే విత్ వాటరు, వితౌట్ వాటర్ కౌలులైతే మా దగ్గర ఈ 2 రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. విత్ వాటర్ ఉన్న పొలాలైతే 30,000-40,000 కౌలనేది ఎకరం కౌలనేవి తీసుకోవడం జరుగుతుంది. వితౌట్ వాటర్ అయితే 20,000-30,000 కౌలు ధర అయితే ఉండటం జరిగింది. వితౌట్ వాటర్ ఉన్న వాళ్ళైతే తీసుకున్న వాళ్ళైతే వాటర్ సోర్సెస్ ఆ సర్కిల్‌లో ఉన్న వాటర్ సోర్సెస్‌ని బట్టి ఒక 10,000 అనేవి వాటర్ కొనుక్కొని పెట్టుకోవాలి. సో, ఆ 10,000 కూడా యాడ్ చేసుకున్న 30,000-40,000 కౌలనేది చెల్లించటం జరుగుతుంది. సో, ఈ కౌలు రైతులకు మాత్రం 30,000-40,000 రూపాయలనేవి కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇది సొంత భూమి వాళ్ళ రైతులతో కంపేరింగ్ చేస్తే. సో, నెక్స్ట్ వచ్చేసరికి దుక్కండి. ఒక ఎకరం పొలం దుక్కి వేయటానికైతే మనకి 2,000-2,500 మా సర్కిల్‌లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన సీడ్ అండి. సీడ్ సెలక్షన్‌లో 7,000-7,500, 8,000, 9,000 గూడా ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ తీసుకున్న సీడ్ అనేవి మనం నెట్‌లో నెట్‌లో ఇవ్వటం గానీ, ఓపెన్ నెట్‌లో గానీ ఇలా 2 రకాలుగా అయితే నారు పెంచటం అయితే జరుగుతుంది. విత్ నెట్‌లో అయితే మనకి రూ. 50 ట్రే వచ్చేసరికి రూ. 50 తీసుకొని మన విత్తనాల్ని పెంచి ఇవ్వటం జరుగుతుందండి. సో, ఒక్కొక్క ట్రేకొచ్చేసరికి రూ. 50 అండి. 160-170 ట్రేలనేవి 100 గ్రాముల విత్తనాలకైతే రావడం జరుగుతుంది. 160 ఇంటూ రూ. 50 యేసుకుంటే 8,000 అండి. ఈ 8,000 ప్లస్ విత్తనాల కాస్ట్ వచ్చేసరికి 7,000-7,500 అండి. పూర్తిగా అయితే రూ. 15,000 ఖర్చనేవి చేస్తున్నామండి. విత్తనాలు పెంచి మన దగ్గర నాటుకునే టయానికి. నాటుకునే టైంలో దుక్కిని బాగు చేయటం అంటారు గదా! గొర్రు, గుంటగా మరియు అచ్చు 2 సార్లేసి ఇలా దుక్కిననేవి మనం చదును చేసుకున్న తర్వాత మనం మిర్చి నారనేది నాటుకోవడం జరుగుతుంది. ఈ సిట్యుయేషన్‌లో ఒక 5 సార్లయితే దుక్కిని మనం బాగు చేసుకోవటం జరుగుతుంది. ఈ 5 సార్లులో 5 ఇంటూ 700 యేసుకుంటే 3,500 అనేవి అక్కడ మనం ఖర్చు చేస్తున్నామండి. నెక్స్ట్ మిర్చి ఏత కూలండి. మిర్చి నాటడానికి కూలి వాళ్ళతో మనకి పోయిన సంవత్సరం అయితే 5,000-5,500 మనం ఖర్చు చేయడం జరిగింది మా ఏరియాలో అయితే. మీ ఏరియాలో అయితే ఎంత ఖర్చుందో ఆ కాలిక్యులేట్ చేసుకోండి. సరేనా? ఇవి మొత్తం కూడా మా సర్కిల్‌లో రైతన్నలు చేసే ఖర్చుని కంపారిజన్ చేసి ప్రతి ఒక్కటి మీకు తెలియజేయడం జరుగుతుంది. వేసిన దగ్గర నుంచి మనం కలుపని, అదని, ఇదని పైపాట్లు ఒక 8-10 సార్లు, 12 సార్లు కూడా చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పాట్ వచ్చేసరికి రూ. 700 చెల్లించాల్సొస్తుంది. ఒక 10 పాట్లు యావరేజ్‌న 10 పాట్లు యేసుకున్న రూ. 7,000 ఖర్చులనేవి ట్రాక్టర్ గానీ, అరక ద్వారా గానీ రూ. 7,000 మనం ఖర్చు చేస్తున్నాము. భూమిలో పై మందులు గాకుండా భూమిలో మందులండి. భూమిలో మందులు డీఏపీ ఇట్ట 14, 35 ఇలా యూరియా ఇలా మందు కట్టలనేవి మనం భూమిలో మందులు ఒక 15-20 25 కొంతమంది రైతులైతే 25 కట్టలు కూడా వేసి సాగు చేయడం జరిగిందండి. సో, ఒక 30,000 అనేవి మందు కట్టలకి మనం ఖర్చు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండి మేజర్‌గా పై మందులండి. పై మందులొచ్చేసరికి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇలా ఉన్నాయి గదా! ఇవొచ్చేసరికి మినిమమ్ ఒక 50,000 నుంచి ఒక ఎకరానికే నేను చెప్పేది 50,000 నుంచి రూ. 1,00,000 గూడా ఖర్చు చేసేవాళ్ళున్నారండి. 50,000 మినిమమ్, మాక్సిమం 1,00,000 పైన గూడా కొంతమంది ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కోత కూలండి. ఈ కోత కూలొచ్చేసరికి 2 సార్లు కటింగు చేపిస్తాం. ఈ 2 సార్లు కూడా 80,000 నుంచి రూ. 1,00,000 అనేవి కోత కూలికి రైతన్నలు చెల్లించాల్సొస్తుంది. సో, ఇయన్నీ టోటల్‌గా కాలిక్యులేట్ చేస్తే రూ. 2,58,500 రావడం జరిగిందండి. రూ. 2,58,500 రావడం జరిగింది. ఇంకా చిన్న చిన్న ఖర్చులొచ్చేసరికి మనం మందు స్ప్రే చేపిచ్చేటప్పుడు
ప్లస్ కలుపు తీత ఇలాంటి చిన్న చిన్నవి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక 10,000 అనేవి ఖర్చు చేస్తాం. 2,58,000 ప్లస్ 10,000 2,68,000 అంటే టోటల్‌గా రూ. 2,70,000 ఒక ఎకరానికి మనం పండించడానికి ఖర్చు పెట్టామండి. ఇప్పుడు ఈ ఎకరానికి దిగుబడి ఎంతొచ్చిందో చూసుకుంటే కొన్ని ఏరియాల్లో 10 క్వింటాలు, 15 క్వింటాలు, 20-25 క్వింటాలు. మన యావరేజ్‌న ఒక 20 క్వింటాల్ వచ్చిందనుకోండి. 20 ఇంటూ ఇప్పుడున్న మార్కెట్ రూ. 12,000 యేసుకున్నా సరే రూ. 2,70,000 కూడా రావట్లేదండి. అదే 25 క్వింటాల్ అయితే 3,00,000 వస్తాయి. రూ. 12,000 లెక్క అమ్ముకుంటే. సో, ఇక్కడ మనం పండించిన దానికి అసలు మనకి లాభం ఏదండి? ముందు లాభం గాదు. నష్టం. నష్టాల్లో చాలా నష్టపోతున్నారండి. అదే 20 క్వింటాలొస్తే నష్టం లేకుండా ఈక్వల్ అవుతుంది. 20 క్వింటాల్ గాకుండా 10 క్వింటాలు, 5 క్వింటాల్ వచ్చినోళ్ళు పూర్తిగా చాలా చాలా లాస్ అవుతున్నారండి. ఈ రఫ్ కాలిక్యులేషన్ పూర్తిగా చేసుకున్న తర్వాతే ఎన్ని ఎకరాలు ఎయ్యాలి మిర్చి అనేది రైతన్నలు ఆలోచించుకోవాలండి. థాంక్ యూ ఆల్.